హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీలో చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు, జయ నేను ఏది యూజ్ చేసినా నాకు సెట్ అవ్వట్లేదు, అసలు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో తెలియట్లేదు అంటున్నారు. సింపుల్ ఫ్రెండ్స్, మన స్కిన్ ప్రాబ్లం ఏంటి, అసలు మన స్కిన్కి ఏం కావాలి అనేది తెలుసుకున్నాం అనుకోండి, మనకి దాని రిలేటెడ్ది యూజ్ చేస్తే చాలు, మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అలా కాకోకుండా మీ స్కిన్ ప్రాబ్లం ఒకటైతే మీరు ఇంకొకటి యూజ్ చేశారనుకోండి, అలాంటి ఒక 10 బాటిల్స్ యూజ్ చేసినా రిజల్ట్ ఉండదు. ఈరోజు వీడియోలో మీకు డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్కి సెట్ అయ్యే ఒకటే ఇంగ్రీడియంట్ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు అది ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తా. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, మన స్కిన్ని రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మన స్కిన్ బ్యారియర్ కరెక్ట్గా ఉందనుకోండి, మన స్కిన్ చాలా హెల్తీగా కనిపిస్తుంది. మన స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయిందనుకోండి, స్కిన్ పాడైపోతుంది. మన స్కిన్ బ్యారియర్ హెల్తీగా ఉందనుకోండి, చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ అసలు మనకి రావు. స్కిన్ బ్యారియర్ హెల్తీగా ఉందా లేదా పాడైపోయిందా తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా నేను ఇప్పుడు చెప్పే టెస్ట్ మీరు చేయండి ఇంట్లోనే. జస్ట్ మీరు ఒక మిర్రర్ తీసుకొని మీ ఫేస్ అందులో చూస్తూ నేను ఇప్పుడు చెప్పింది ఏదైనా ఉన్నట్టయితే నోట్ చేసుకోండి. మిర్రర్ తెచ్చి పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉన్నా, డ్రైగా అంటే నార్మల్ డ్రైగా ఉండటం కాదు, చాలా డ్రైగా ఉంటుంది, లేదా మీ స్కిన్ మొత్తం టైట్గా లాగేస్తున్నట్టున్నా, అంటే పొడిబారిపోయి చాలా మందికి ఏంటంటే ఇరిటేషన్గా ఇచ్చింగ్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, మీ స్కిన్ బాగా రెడ్నెస్ అవుతూ ఉన్నా, మీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయినట్టు అనమాట. సో స్కిన్ బ్యారియర్ బాగుండాలి అంటే మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉండాలి. చాలా సింపుల్ కదా. మీ స్కిన్ బ్యారియర్ హెల్తీగా లేదనుకోండి, మీరు థౌజండ్స్ పెట్టి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా అస్సలు యూజ్ అనేది ఉండదండి. సో మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మీ స్కిన్ బ్యారియర్ని హెల్తీగా చేసుకోవటం. మన స్కిన్ బ్యారియర్ని హెల్తీగా చేయాలి అంటే ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఉంది, అది సూపర్గా వర్క్ అవుతుంది. మీరు కూడా సింపుల్గా ఇది యూజ్ చేస్తే సరిపోతుంది. అదే చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ ని డిఫరెంట్ వేస్ లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చియా సీడ్స్ డీటాక్స్ డ్రింక్ తీసుకున్నా మీకు ఇంటర్నల్ గా హెల్తీగా ఉంటుంది, ఎక్స్టర్నల్ గా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. నేను కూడా చియా సీడ్స్ డ్రింక్ తాగుతానండి, అందుకనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ వాటర్ లో చియా సీడ్స్ ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచుకోండి. దీన్ని ఏంటంటే దీనిలో మీకు ఇంకొంచెం ఫ్లేవర్ బాగుండాలి, ఇంకొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అండ్ మనకి కుకుంబర్ ఉంటుంది కదా, సో కుకుంబర్ కూడా యాడ్ చేసుకోండి. అందులో కీరా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చియా సీడ్స్ ఎక్కువ వేడిని ఇస్తాయి. సో కుకుంబర్ మీరు యూజ్ చేసుకున్నారంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఇది మీరు ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో టైం ఉంటుంది కదా, ఆ టైంలో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఆ టైంలో ఎక్కువ తీసుకుంటాను. దీనివల్ల ఏంటంటే రోజుకి ఒకసారి తీసుకోవాలి. సో నేనేంటంటే వీక్లీ కనీసం 3 times అయినా ఈ డ్రింక్ తాగుతున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ లాస్ అవుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బాడీని బాగా డీటాక్స్ చేస్తుంది, అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నిటిని బయటకు పంపించేస్తుంది. సో మన బాడీ ఇంటర్నల్గా హెల్తీగా ఉంటే ఎక్స్టర్నల్గా కూడా హెల్తీగా ఉంటుంది. నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది చియా సీడ్స్ని బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. సో మీరు డీటాక్స్ డ్రింక్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకుని తినొచ్చు. ఇన్స్టెంట్గా మీ స్కిన్ని హెల్తీగా చేసుకోవాలి, హైడ్రేటింగ్గా చేసుకోవాలి అనుకుంటే చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీక్లీ స్కిన్ కేర్ రొటీన్లో చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ ఇంక్లూడ్ చేసిన తర్వాతే నా స్కిన్ చాలా తొందరగా రిపేర్ అయింది. మీరు కూడా ఇంట్లో చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ ఒక్కసారైనా ట్రై చేసే ఉంటారు కదా. ఓవర్ నైట్ చియా సీడ్స్ ని సోక్ చేసేసుకుని ఫేస్ కి మసాజ్ చేసుకోవటమే. కాకపోతే ఇది టైం టేకింగ్ అండ్ చాలా మెస్సీ ప్రాసెస్. నేను ఒక పక్కన మసాజ్ చేస్తున్నాను, ఒక పక్కన కింద పడిపోతుంది. చాలా మెస్సీగా ఉంటుంది, చాలా ఇరిటేటింగ్ గా కూడా అనిపిస్తుంది. న్యాచురల్ గా ఉండాలి కానీ మెస్సీగా ఉండకూడదు అనుకుంటే మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇది మామా అర్త్ నుంచి చియా హైడ్రా కామ్ ఫేస్ ప్యాక్. ఇందులో మనకి స్పాచులా కూడా ఇస్తారు, దీంతో అప్లై చేసుకోవాలి. మనకి టెక్స్చర్ చూసినట్టయితే న్యాచురల్ DIY టెక్స్చర్ లో ఉంటుంది. ఇందులో చియా సీడ్స్ కూడా ఉంటాయి, క్రీమీ అండ్ జెల్ లైక్ టెక్స్చర్ లో ఉంటుంది. ఇందులో చియా సీడ్స్ అండ్ సిరమైడ్స్ ఉంటాయి, మన స్కిన్ బ్యారియర్ ని హెల్తీగా చేస్తాయి. ఇన్స్టెంట్ గా మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా గ్లోయింగ్ గా చేస్తుంది. చియా సీడ్స్ మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, మన స్కిన్లో మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. సిరమైడ్స్ మన స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తాయి. మన స్కిన్ని ఈవెన్గా చేయడానికి, స్కిన్ని నరిషింగ్గా, అలాగే ప్రీమెచ్యూర్డ్ ఏజింగ్ అవ్వకుండా చేయడానికి కూడా ఈ మాస్క్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ. ఫేస్ వాష్ చేసుకుని అప్లికేటర్తో అప్లై చేసుకోవటమే. ఇది అప్లై చేస్తున్నప్పుడు మన స్కిన్ చాలా కామింగ్గా, కూలింగ్గా ఉంటుంది. మన స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి, నరిషింగ్గా చేయడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఈ ప్యాక్ మీరు ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ యూస్ చేయొచ్చు అండి. ఇలా అప్లై చేసుకుని 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్తో కడిగేసుకోవచ్చు. లేదంటే టిష్యూతో రిమూవ్ చేసి తర్వాత వాటర్తో కడగొచ్చు. ఇందులో చిన్న చిన్న బీడ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవండి. మేడ్ సేఫ్. ఐ లైక్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ బికాస్ దే లిజన్ దేర్ కస్టమర్ సజెషన్స్. ఇది స్లైమీగా కూడా ఉంటుంది. వన్స్ ఫేస్ వాష్ చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉందో మీరే చూడండి. స్కిన్ మొత్తం ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది. మీకు స్కిన్ అయితే ఇన్స్టెంట్ హైడ్రేటింగ్గా ఉంటుందండి. చాలా క్లీన్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది వీక్లీ 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ pH బ్యాలెన్స్ చేస్తుంది. విత్ వాటర్ అండ్ వితౌట్ వాటర్ నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వితౌట్ వాటర్ చెక్ చేద్దాం. ఫేస్ ప్యాక్ కొంచెం తీసుకుని మనకి pH వాల్యూ చెక్ చేయడానికి ఇలాంటి స్ట్రిప్స్ దొరుకుతాయి. ఇది ఇందులో డిప్ చేసేయాలి. సో దీని pH వాల్యూ ఎలా ఉంటుంది, పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది చెక్ చేసేద్దాం. బోత్ సైడ్స్ నా ఫేస్ ప్యాక్లో డిప్ చేసాం. ఇప్పుడు చెక్ చేద్దాం. టెస్ట్ పాస్ అయింది. ఇప్పుడు వాటర్లో కూడా మిక్స్ చేసి చూద్దాం. వాటర్లో నేను ఫేస్ ప్యాక్ని మిక్స్ చేశాను. ఇప్పుడు ఎలా వస్తుందో కూడా చెక్ చేసేద్దాం. ఈ టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మీరు కూడా ఈ మామాఅర్త్ ఫేస్ ప్యాక్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మామాఅర్త్ యాప్ నుంచి వెబ్సైట్ నుంచి తీసుకునేటప్పుడు JAY 2025 అనే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. 20% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ మన దగ్గరలో ఉన్న స్టోర్స్ లో కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ యాప్స్ లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.